మన ప్రీవియస్ వీడియోలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేశాము. ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ FAQ పార్ట్ 2. ఇందులో ఫ్రీక్వెంట్గా అడిగే మరిన్ని క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ట్రాన్స్ప్లాంట్ చేసిన జుట్టు తెల్లబడుతుందా? ఎస్, ట్రాన్స్ప్లాంటెడ్ జుట్టు కూడా మీ నార్మల్ జుట్టు లాగానే ఏజ్ పెరిగే కొద్దీ తెల్లబడవచ్చు. ఇది నేచురల్ ప్రాసెస్లో భాగం. దీని అర్థం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అయిందని కాదు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్తో పాటు PRP చేస్తే బెనిఫిట్ ఉంటుందా? PRP లేదా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత చేస్తే మీ హీలింగ్ని సపోర్ట్ చేయొచ్చు. కొంతమంది పేషెంట్స్కి హెయిర్ క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. అయితే PRP వల్ల వచ్చే బెనిఫిట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండొచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత PRP అందరికీ అవసరం ఉండదు. నాకు స్మోకింగ్ అలవాటు ఉంది, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా లేదా? పాసిబ్లీ ఎస్, చేసుకోవచ్చు. కానీ స్మోకింగ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అండ్ వూండ్ హీలింగ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని ప్రికాషన్స్ తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. సర్జరీకి అట్లీస్ట్ 2 వీక్స్ ముందు కానీ తర్వాత కానీ స్మోకింగ్ అవాయిడ్ చేస్తే మంచిది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా? మీకు డయాబెటీస్ అనేది కంట్రోల్లో లేకపోతే వూండ్ హీలింగ్ అనేది లేట్ అవ్వచ్చు. దానివల్ల గ్రాఫ్ట్ సర్వైవల్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. అందుకే మీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి ముందు ప్రాపర్ మెడికల్ ఎవాల్యుయేషన్ అనేది చేయడం జరుగుతుంది మన సెంటర్లో. మీ డయాబెటీస్ని నార్మల్ లెవెల్లో తీసుకొచ్చిన తర్వాతనే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయడం జరుగుతుంది. మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్లో ఉన్న అదర్ వీడియోస్ని చూడండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అందులో కవర్ చేశాము. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మమ్మల్ని రీచ్ అవ్వండి.